హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ కార్తిక్. వెల్కమ్ టు క్రేజీ కార్తిక్. ఈరోజు మనం ఇకో పార్క్ వచ్చామండి. ఇది హైదరాబాద్ శివార్లో హిమాయత్ సాగర్ దగ్గర కొత్వల్గూడలో ఉందండి. దీని పేరు ఇకో పార్క్, అంటే నేచర్ పార్క్ అనమాట. లోపల చాలా చెట్లు, ఇలాంటి అన్ని చాలా రకాల చెట్లు అండ్ బర్డ్స్ ఉంటాయంటండి. చాలా రకరకాల బర్డ్స్ ఉంటాయంట. మనం వాటిని లైవ్లో దగ్గర నుంచి కూడా చూడొచ్చంట. ఈరోజు అవన్నీ కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. నేచర్ పార్క్ అన్నందుకు చూడండి ఎంత న్యాచురల్గా ఉందో, చాలా చాలా బాగుందండి. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు, ఓకేనా. లెట్స్ గో. ఇది చూడండి, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ హిమాయత్ సాగర్ ఇకో పార్క్కి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇది చూడండి, లోపలికి ఎంటర్ అవ్వగానే గ్రీనరీ ఎంత బాగుంది కదా. ఎంట్రన్స్ లోపల నుంచి లోపలికి రాగానే ఫస్ట్ ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, చాలా బాగుంది కదా. ఇదిగో చూడండి, లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా పైకి వెళ్ళాలన్నమాట. పైకి రాగానే చూడండి లొకేషన్ ఎంత బాగుందో, సరౌండింగ్ ఎలా ఉందో చూపిస్తా చూడండి. అద్భుతంగా ఉంటుంది, కొండలు అవన్నీ చాలా చాలా బాగుంటుంది. ఈ రైట్ సైడ్లో అసలైన ఎంట్రన్స్ ఉంటుంది, దీనిలోంచి లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి ఎంట్రన్స్. ఇది చూడండి, ఎంట్రన్స్లో చెట్లు ఇవన్నీ ఎంత బాగా డెకరేట్ చేశారో, చాలా చాలా బాగుంది కదండి. ఇదిగోండి, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ బుక్ చేసుకోవాలి. మామూలుగా టికెట్స్ ఇవ్వరు. చూడండి ఎంట్రన్స్ ఎంత బాగా డెకరేట్ చేశారో, చాలా చాలా బాగా డెకరేట్ చేశారు కదండి. ఓకే అండి, ఫైనల్గా మనం ఇకో పార్క్ లోపలికి ఎంటర్ అయిపోయాం అన్నమాట. చూసారా, బ్యాక్ సైడ్ ఎలా పెట్టారు స్టోను. ఇప్పుడు ఇది మనం ట్రై చేద్దాం. దీనికన్నా ముందు ఏంటంటే, మనకి ఈ ఇకో పార్క్లోకి బయట ఫుడ్ అనేది అలౌడ్ ఉండదండి. అంటే బయట ఫుడ్ అంటే కుక్డ్ ఫుడ్, అంటే రైస్ అలాంటిదేమో అలౌడ్ లేదంట. స్నాక్స్, ఫ్రూట్స్ అలాంటివి అయితే కనుక లోపలికి తెచ్చుకోవచ్చు అంట. వాటర్ బాటిల్స్ ఇవి మాత్రం తెచ్చుకోవచ్చు. ఇవి కాకుండా లోపలికి ఫుడ్, కుక్డ్ ఫుడ్ మాత్రం అలౌడ్ లేదంట లోపలికి. ఆ లోపల ఆల్రెడీ కొన్ని స్నాక్స్ అవి దొరుకుతాయంట. అంటే ఇక్కడికి వచ్చినా మనకు ఫుడ్ కావాలనుకుంటే, అంతే తప్ప బయటవి మాత్రం అలౌడ్ లేదంట, ఓకేనా. ఇది వాళ్ళు చెప్పారు మనకి, మీకు ఇన్ఫర్మేషన్ పనిచేస్తుందని చెప్తున్నాను, ఓకేనా. బ్యాక్ సైడ్ ఏదో స్టోన్ ఉంది కదా, ఇది ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం, ఓకేనా. ఓకేనా, ఇంకా కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. బ్యాక్ సైడ్ అయితే అందుతుంది, ఎదరికి వచ్చేటప్పటికి అందట్లేదు. ఇది ఎదరికి వచ్చేటప్పటికి హైట్ పెంచేస్తాడు యాక్చువల్గా, కానీ భలే అనిపిస్తుంది, ఓకేనా. మీకు సరౌండింగ్ చూపిస్తాను చూడండి, ఎంత బాగుంది ఇక్కడ. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు, ప్లాంట్స్, రాక్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇది ఇలా వీడియోస్ కన్నా మీరు లైవ్లో చూస్తే ఇంకా చాలా చాలా బాగుంటుందండి. కాకపోతే ఈ ప్లేస్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉందండి రావడానికి. మ్యాక్సిమం హైదరాబాద్లో అన్ని బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా హైదరాబాద్కి అవుట్స్కట్స్లోనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ల్యాండ్ కావాలి కాబట్టి. ఇక్కడికి రావాలంటే కొంచెం నాకు కూడా ఇబ్బంది అయింది. మెహదీపట్నం నుంచి బస్సు ఎక్కాను నేను, బండ్లగూడ దిగా. బండ్లగూడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని డైరెక్ట్గా ఈకో పార్క్ రావడం అయితే జరిగిందండి. ఈ లోకల్లో బస్సులు ఎక్కి దిగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. బట్ ఒకవేళ ర్యాపిడో కానీ ఇలా ఊబర్ బుక్ చేసుకుని అయితే చాలా ఈజీగా రావచ్చు మీరు. అండ్ ఇంకొకటి, మనం అడుగుతూ ఉంటే ఎవరైనా ఏదైనా చెప్తారు కాబట్టి ఆ రకంగా కూడా రావచ్చండి. బట్ ఇక్కడికి వచ్చినాక మాత్రం ఎంత ఇబ్బంది అయినా సరే ఈ ప్లేస్ చూసినాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే బాగా నేచర్ని లైక్ చేసేవాళ్ళు మాత్రం చాలా రకాల చెట్లు, చిన్న చిన్న ప్లాంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, ఇవన్నీ చాలా చాలా బాగున్నాయండి. ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకా బర్డ్స్ ఉన్నాయండి అది లోపల ఆ సైడ్, అక్కడ కూడా వెళ్దాం. వెళ్ళి ఈరోజు మొత్తం ఈ ఈకో పార్క్, అంటే ఇది చాలా పెద్దదండి, ఇది మొత్తం తిరగడం అయితే అవ్వదు, బట్ మ్యాక్సిమం ఇంపార్టెంట్ అన్ని ప్లేసెస్ కూడా కవర్ చేస్తాను నేను, ఓకేనా. లెట్స్ గో. ఇక్కడ చూడండి వుడెన్ చైర్స్ ఎంత బాగున్నాయో, ఎంత కిడ్స్ ప్లే ఏరియా అండి. నాకు ఉయ్యాలంటే చాలా చాలా ఇష్టం అండి. కొంచెం సేపు సరదాగా ఉయ్యాలు ఊగుతూ ఎంజాయ్ చేశాను ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. మంచి ఫన్నీగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి సైనేజ్ బోర్డు ఉంది, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనే దానికోసం. ఇక్కడ చూడండి, ఈ ఏరియాని పార్టీ ఏరియా అంటారంట. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఏమైనా చిన్న చిన్న పార్టీలు చేయాలంటే మాత్రం లొకేషన్ అదిరిపోతుందండి, చాలా చాలా బాగుంది ప్లేస్ ఇక్కడ. ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ మాత్రం అదిరిపోయిందండి, అసలు మామూలుగా లేదు. ఇప్పుడు అవతల పక్కన కూడా చూపిస్తాను చూడండి, అది కూడా చాలా చాలా బాగుంది. సూపర్ ఉంది కదా ఇక్కడ కూడా. చూడండి ఎంత బాగుందో చూస్తుంటే. ఇక్కడ చూడండి గార్డెనింగ్ ఎంత బాగుందో, వ్యూ అదిరిపోతుంది చూడండి. కొంచెం మొన్న పేరుపాలెం బీచ్కి వెళ్ళినప్పుడు ఫోను
వాటర్లో పడిపోయిందండి ఫోను అండ్ గింబల్ కూడా. అప్పటి నుంచి కొంచెం వీడియో షేకీగా వస్తుంది, కొంచెం ఏమనుకోకండి. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో, బోన్సాయి ట్రీస్ అంటారు వీటిని. అదిరిపోయింది కదా, చూడండి సరౌండింగ్ ఎంత బాగుందో. ఇదిగోండి ఇక్కడ చెట్టు ఉంది. ప్లేసెస్ మాత్రం మామూలుగా లేవండి, అసలు అదిరిపోయింది. చూడండి ఎలా ఉన్నాయో. కొంచెం ఈ ఫోను మార్చే వరకు కొంచెం షేకీగా ఉంటుందండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఇక్కడ చూడండి ఎదురుగా కలర్ఫుల్గా ఉంది ట్రీ, ఎంత బాగుందో చూడండి. బాగుంది, చాలా బాగుంది కదా. ప్లేస్ మాత్రం మామూలుగా లేదండి అసలు, నిజంగా చాలా గ్రీనరీగా. అసలు ఈ బోన్సాయి ట్రీస్ తోటి అది ఎదురుగా దూరంగా బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది చూడండి, దాన్ని వాక్ బ్రిడ్జ్ అంటారు. ఇదిగోండి ఇదే బర్డ్స్ చూడడానికి ఎంట్రన్స్ అన్నమాట. లోపల చాలా రకాల బర్డ్స్ ఉంటాయి, చూద్దాం పద. ఇదిగోండి ఈ బర్డ్స్ ఉండే ప్లేస్, దాంట్లోకి ఎంటర్ అయ్యాం. చూసారు ఎంత గ్రీనరీగా ఉందో, సూపర్ ఉందండి ప్లేస్, చాలా బాగుంది. ఎంట్రీ ఫీ వచ్చేసి 200 రూపీస్ అండి. 3 years దాటిన ప్రతి ఒక్కరికి కూడా 200 రూపీస్ ఎంట్రీ ఫీజు అంట. ఇది ఎంట్రీ అంట. అబ్బా ఏం కలర్ఫుల్ ఉందండి, అసలు మామూలుగా లేదు. చూసారా చిలుకలు, వైట్ కలర్లో ఉన్నాయి చూసారా చిలుకలు. లోపల కూడా కనిపిస్తుంది మీకు. చూడండి డక్స్, బాతులు. చూసారా ఇక్కడ బాతులు చూడండి, డక్స్. Family, okay. Family. చూసారు ఎంత బాగుందో. ఇది మందు తాగిన దానిలో గట్టి ఇటు ఊగుతుందేంటో, కానీ చాలా బాగుందండి. చేయి దగ్గర పెట్టండి. డు నాట్ టచ్ ద బర్డ్స్, ఫైన్ 5000. బర్డ్స్ టచ్ చేస్తే కనుక 5000 ఉంటుంది. బర్డ్స్ చూడండి నట్స్ ఎలా తింటున్నాయో, గింజలు మళ్ళీ తింటున్నాయి కదా. చిలక టైప్లో ఉంది, లవ్ బర్డ్స్ ఇవి. ఇది చూడండి అడవి కోడి, నెమలిలాగా ఉంది చూడడానికి. ఇదేమో మేల్ అన్నమాట, అడవి కోడిల్లో మొగదన్నమాట. ఇది సేమ్ చూడడానికి నెమలిలాగా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అది లోపల కనిపిస్తుంది చూడండి, అది ఫిమేల్, ఆడకోడి అన్నమాట. పెట్ట అంటాం కదా. क्या पसंद आया? कैप का वो निकाल देगी वो। आजा क्यूटी। कैप किधर ना है? कैप नहीं है तो पकड़े ना पकड़। आजा आजा। हाँ मेरा पैर
వాచ్ 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 ఓ క్యాప్ పసంద్ ఆయా అండ్ డెక్కన్ బర్డ్ సఫారీ అంట. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్లో 2 సమోసా తీసుకున్నాను. ఈ 2 సమోసా ఒక్కొక్కటి ఈచ్ 30 రూపీస్ పడిందండి. అంటే రెండింటికి 60 రూపీస్ అన్నమాట. టేస్ట్ బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఇదేనండి వాక్ బోర్డు. పదండి వెళ్దాం. చూడండి ఇక్కడ వాక్ బోర్డు నుంచి లొకేషన్ ఎంత బాగుందో. సరౌండింగ్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది కదండి. చూడండి ఎంత బాగుందో. అది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే హిమాయత్ సాగర్. అందుకే దీన్ని హిమాయత్ సాగర్ ఈకో పార్క్ అంటారు అన్నమాట. చుట్టూ చూడండి ఎంత బాగుందో. చాలా గ్రీనరీగా చెట్లు, కొండలు, ఒక సైడ్ ఏమో హిమాయత్ సాగర్. చూడడానికి లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు అదిరిపోయింది ప్లేస్ మాత్రం. తప్పనిసరిగా చూడవలసిన మంచి ప్లేస్ అన్నమాట ఇది. ఎక్కడ చూసినా మంచి గ్రీనరీగా ప్లేసెస్ మాత్రం అదిరిపోయినాయండి. ఇక్కడ చూడండి ఎటు చూసినా మంచి గ్రీనరీ అండి. చాలా చాలా బాగుంది కదండి ప్లేస్. చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది చూడండి ఢిల్లీ ఎర్రకోట అంట, ఆ నమూనా అన్నమాట ఇది. చూడండి పాప్కార్న్, చీజ్ పాప్కార్న్ 70 రూపీస్. లొకేషన్ చూసారు అదిరిపోయింది. ఇలా చూస్తూ అలా తింటూ కూర్చున్నానండి. ఇక్కడ భలే ఎంజాయ్ చేశాను. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఇక్కడ చూడండి కొన్ని ఫొటోస్కి స్టిల్ ఇచ్చాను. బ్యాక్ సైడ్లో ఉన్న ట్రీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, భలే ఉందండి. ఈ చెట్లు చూడండి అవతార్ మూవీలో ఉన్న చెట్లులా ఉన్నాయి. ఇలా ముట్టుకోగానే క్లోజ్ అయిపోతాయి కదా, అలా అనిపించింది వీటిని చూడంగానే. ఓకే అండి, ఈకో పార్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారుగా బ్యాక్ సైడ్ మొత్తం లోపల మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు మొత్తం కంప్లీట్ చేసాం. ఇంకా చాలా వరకు వర్కింగ్ జరుగుతుంది. ఇంకా అది కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అది కూడా కంప్లీట్ అయిపోతే మాత్రం చాలా బాగుంటుందండి. ప్లేస్ మాత్రం అదిరిపోయింది, అలా మామూలుగా లేదు. లోపల బర్డ్స్ మాత్రం చాలా రకరకాలుగా ఉన్నాయి. చాలా బర్డ్స్ అని నా చేతితో నేను ఫీడింగ్ చేశాను వాటికి. ప్లేస్ మాత్రం సూపర్ ఉంది, అలా ఎక్సలెంట్ ఉంది. ఓకేనా, లోపల తిరగాలే కానీ చాలా చాలా ప్లేస్ ఉంది. ఓకేనా, ఇక్కడతో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనా, ఇంకా మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.